నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇటీవల కాలంలో మనకి జాయింట్ పెయిన్స్ కి సంబంధించి అసలు సర్జరీ అనేది అవసరం లేకుండా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అయినటువంటి పీఆర్పీ చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. సో సర్జరీని అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో చాలా మంది ఈ పీఆర్పీ ట్రీట్మెంట్ వైపే మొగ్గు చూపుతూ వస్తున్నారు. ఆ పీఆర్పీ ట్రీట్మెంట్ లో కూడా ఈ క్లినికల్ వైజ్ గా మనం చూసుకునేటప్పుడు ఈపీఎన్ పెయిన్ మేనేజ్మెంట్ అనేది ప్రథమ స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. సో ఎందుకు వీళ్ళకి ఇంత ఎక్కువ మంది పేషెంట్స్ ఇక్కడికి వస్తున్నారు? వేరే స్టేట్స్ నుంచే కాకుండా అదర్ కంట్రీస్ నుంచి కూడా చాలా మంది వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకు ఇంత యాక్యురేట్ గా వీళ్ళు ఎలా చేయగలుగుతున్నారు? ఎలాంటి మెజర్స్ వీళ్ళు ఫాలో అవుతున్నారు? సో ప్రాక్టికల్ గా చూడడానికి, తెలుసుకోవడానికి మనం ఇప్పుడు వచ్చేసాము. జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఈపీఎన్ పెయిన్ మేనేజ్మెంట్ కి వచ్చేసాం. మనం ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ లో ఉన్నాము. పేషెంట్ కూడా ఉన్నారు. సో వాళ్ళకి ఇప్పుడు ప్రొసీజర్ కూడా జరగబోతుంది. సో ఎలాంటి మెజర్స్ ఫాలో అవటం వల్ల వీళ్ళకి ఇంత సక్సెస్ రేట్ అనేది పెరుగుతూ వస్తుందనే విషయాలు కూడా మనకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మనతో పాటు డాక్టర్ మీనల్ చంద్ర గారు కూడా ఉన్నారు. సో మేడం కూడా మాట్లాడి తెలుసుకుందాం అనే విషయాలు. హలో మ్యామ్. యా మ్యామ్. సో మిగతా వేరే దగ్గర పిఆర్పి ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి దగ్గర కూడా మాక్సిమం పిఆర్పి అనేది స్టార్ట్ చేయడం జరిగింది. బట్ ఎక్కడ చూసినా కూడా ఎక్కువ మంది పేషెంట్స్ మనకి ఈపీఎన్ పెయిన్ మేనేజ్మెంట్ లో కనిపిస్తున్నారు. ఎందుకు? సో ఎలాంటి మీరు మెజర్స్ ఫాలో అవుతున్నారు? ఇందులో ఇంకా ఏమైనా రీసెర్చెస్ అనేది ఇంకా మిగతా వాళ్ళతో కంపేర్ చేసేటప్పుడు మీరు ముందడుగులో ఉన్నారా? ఎందుకు మీ దగ్గర ఎంత సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంది? ఫస్ట్ థింగ్ ఈజ్ ఇది ఎక్స్పీరియన్స్. బికాస్ నా దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తున్నారు కదా. సో ఏ పేషెంట్ లో ఏ టైప్ ఆఫ్ పిఆర్పి, ఏ విధానం ప్రకారం పిఆర్పి సూట్ అవుతుందా, పేషెంట్ సెలెక్షన్, పేషెంట్ కౌన్సిలింగ్, ప్రిపరేషన్ ఆఫ్ పిఆర్పి. తర్వాత నాకు ఒక చాలా పెద్ద టీమ్ ఉంది. కౌన్సిలర్స్ ఉన్నారు, ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, డైటిషియన్, న్యూట్రిషనిస్ట్. సో అన్ని కలిపి ఇది నా ట్రీట్మెంట్ జరుగుతుంది. తర్వాత నా దగ్గర అన్ని మషీన్స్ కూడా, ఆల్ మషీన్స్ ఏమేం కావాలి పిఆర్పి ప్రిపరేషన్ కోసం, పిఆర్పికి ఇంజెక్షన్ కోసం. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ పిఆర్పితో పాటు వేరే వేరే ఆస్పెక్ట్స్ కూడా చూడాలి. సో ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ లోనే ట్రీట్మెంట్ చేస్తాము. ఓకేనా? సో కొన్ని పేషెంట్స్ కి బరువు ఎక్కువ ఉంటే బరువు తగ్గాల. సో దానికోసం ఇది నా టీం హెల్ప్ చేస్తారు. కొన్ని పేషెంట్స్ కి డయట్ లో చేంజెస్ కి అవసరం ఉంటే నా టీం చెప్తారు. కొన్ని పేషెంట్స్ కి ఈ ట్రీట్మెంట్ వల్ల చాలా డౌట్ ఉంది, భయం ఉంది, క్వశ్చన్ ఉంది, నా బాడీలో ఏం జరుగుతుంది, డౌట్స్ ఉంటే నా కౌన్సిలర్స్ చెప్తారు. ఎవ్రీ క్వశ్చన్ కి ఆన్సర్ పేషెంట్స్ కి చెప్పాలి. ఓకేనా? బికాస్ ఇది పేషెంట్ కి, ఇది నా ట్రీట్మెంట్ కి యాక్సెప్టెన్స్ ఉండాలి కదా. నా బాడీలో ఏం ట్రీట్మెంట్ జరుగుతుంది పేషెంట్స్ కి అర్థం అయితే ట్రీట్మెంట్ లో కంప్లైన్స్ ఇంకా ఎక్కువ అవుతుంది. తర్వాత ఫాలో అప్ ఉండాలి. సో ప్రతి పేషెంట్స్ కి ప్రతి సిట్టింగ్ తర్వాత ఏం జరుగుతుంది, నెక్స్ట్ డే పేషెంట్స్ ఏం చేస్తున్నారు, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశారా లేదా, ఏం యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయిందా లేదా, ఏం యాక్టివిటీస్ నా సైడ్ నుంచి కంట్రోల్ చేయాలి. సో నా టీం కాల్ చేస్తే ప్రతిరోజు చెప్తారు, మేడం ఇది చేయాలి, సార్ ఇది చేయాలి, ఇది చేయకూడదు. సో నా సైడ్ నుంచి పేషెంట్స్ కి ఇది ఇన్ఫర్మేషన్ వస్తే పేషెంట్స్ కూడా ఫాలో చేస్తారు. సో దాని వల్లనే నా రిజల్ట్స్ మంచిగా ఉంది. సో ఆర్థోపెడిక్ మెడికల్ జనరల్ లో కూడా మీది సుధీర్ సార్ది రీసెర్చ్ కి సంబంధించి ఒక ఆర్టికల్ కూడా ప్రచురితం అయింది. సో జనరల్ గా పిఆర్పి అనేది ఎప్పటి నుంచో ఉంది, రైట్? బట్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వెలుగులోకి రావటానికి కూడా మెయిన్ రీజన్ సుధీర్ సార్ అని చెప్పుకోవచ్చు, రైట్? సో దాని గురించి చాలా ఎక్కువగా కష్టపడుతున్నారు దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడం కోసం అని. అండ్ ప్రజలందరికీ కూడా దీని గురించి తెలియాలి, సర్జరీ అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి అనే దృష్టితో వెళ్తున్నారు కదా. సో దానికి సంబంధించి కూడా ఆర్టికల్ కి సంబంధించి ఇప్పుడు ఇది వరకు నేను నా ఎక్స్పీరియన్స్ ప్రతిసారి చెప్తున్నాను. ఈవెన్ డాక్టర్ సుధీర్ గారు కూడా ప్రతిసారి పేషెంట్ నా దగ్గర పేషెంట్స్ కూడా మీతో చాలా మంది మాట్లాడతారు. కానీ జనరల్ గా మెడికల్ ఫీల్డ్ లో ఒక రీసెర్చ్ ఆర్టికల్ పబ్లిష్ వస్తే దానికి ఇది జెన్యునిటీ ఇది డెవలప్ అవుతుంది. సో దానివల్లనే నాకు చాలా ముందు నుంచి చాలా రీసెర్చెస్ ఉంది. బట్ ఇప్పుడు ఒక రీసెంట్ రీసెర్చ్ పబ్లిష్ అయింది, దట్ టు ఇన్ ఆర్థోపెడిక్ జర్నల్. ఓకే, సో ఇది ఆర్థోపెడిక్ జర్నల్ లో నా రీసెర్చ్ పబ్లిష్ అయింది. దాంట్లో వీఆర్ టాకింగ్ అబౌట్ పిఆర్పి ఎఫికసీ, లాంగ్ టర్మ్ పిఆర్పి ఎఫికసీ. సో నా రిజల్ట్ ప్రకారం అప్ టు 5 years వరకు ఇది పిఆర్పి వల్ల హెల్ప్ అవుతుంది. సో ఈ నా ఆర్టికల్ మీన్స్ ఈపియాన్ నుంచి సుధీర్ సార్ నాతో ఆర్టికల్ ఇది ఆర్థోపెడిక్ జర్నల్ లో పబ్లిష్ అయింది. సో ఇప్పటి వరకు చాలా ఇది డౌట్స్ ఉంది, ఇది ఆర్థోపెడిక్ లో ఇది దానికి రీసెర్చ్ ఉందా లేదా, తర్వాత చాలా పేషెంట్స్ మైండ్ లో కూడా ఉంది. బట్ ఇప్పుడు రీసెర్చెస్ జరుగుతుంది.
ఓకే, రీసెర్చెస్ వల్లనే నెక్స్ట్ ఏం చేయాలి, లైక్ 3-4 years ముందు వరకు ఇది పిఆర్పి వర్క్ అవుతుందా లేదా, ఇది ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు 3 years ముందు ఇది క్లియర్ అయింది, పిఆర్పి 100% వర్క్ అవుతుంది. బట్ అందుకే ఏ చాలా మంది టైప్ ఆఫ్ పేషెంట్స్ కూడా అందుకే Hmm. వస్తూ ఉన్నారు. సో ఏ టైప్ ఆఫ్ పిఆర్పి వర్క్ అవుతుంది? Yes. సో నా ఒక స్టెప్ అహెడ్, ప్రిపరేషన్ ఆఫ్ పిఆర్పి, కౌంట్స్ ఆఫ్ పిఆర్పి. సో ఇది ముందు వరకు 2 times 3 times కాన్సన్ట్రేషన్ పిఆర్పి వర్క్ అవుతుంది ఇలాగే ఉంది. బట్ నౌ దే ఆర్ సేయింగ్ అట్లీస్ట్ 7 times 8 times కాన్సన్ట్రేషన్ ఉండాలి, పిఆర్పి కౌంట్స్ చేయాలి. సో ఒక కొత్త మెషిన్ ప్రకారం వి విల్ కౌంట్ ఇట్. సో ఇది రీసెర్చ్ ఇస్ దిస్ ఓన్లీ కదా, ఎవ్రీ స్టెప్ లో ప్రోగ్రెస్ అవ్వాలి. సో రీసెర్చర్స్ కి ఇది వాల్యూ ఉంది. సో నా ఆర్టికల్ ఇప్పుడు ఆర్థోపెడిక్ జర్నల్లో పబ్లిష్ అయింది, అండ్ దెన్ ఇది పిఆర్పికి లాంగ్ టర్మ్ ఎఫికసీ ఉంది. ఓకే, సో అంటే మీరు మాక్సిమం ఒక 5 years వరకు అయితే వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు, right? అష్యూరెన్స్ 5 years వరకు కాదు, ఎక్కువ కూడా ఇస్తాము. బట్ ఇది దిస్ ఇస్ నీడ్ లో స్పెషల్ గా ఇది అరుగుదల వల్ల ఇస్ అ డీజనరేటివ్ కండిషన్. ప్రతిరోజు అరుగుతుంది, ప్రతిరోజు డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. సో ఇది పేషెంట్స్ కి అవేర్నెస్ ఉండాలి దట్ నా బాడీలో ఏం జరుగుతుంది, నా సైడ్ నుంచి ఏమేమి నేను ప్రికాషన్స్ చేయాలి. ఫాలో. Right. సో ఇది పేషెంట్ సైడ్ నుంచి నా సైడ్ నుంచి కలిపి రిజల్ట్స్ అవుతుంది. రైట్, ఇప్పుడు మీరు ట్రీట్ చేస్తున్న పేషెంట్ ఈ ప్రమిళ గారు కొంచెం రైట్ ఏజ్డ్ పర్సనే. సో ఏజ్ పెరుగుతున్న కొద్ది మనకు వచ్చేటువంటి ఆర్థరైటిస్లో మనం ఆస్టియోఆర్థరైటిస్ ప్రధానంగా చూస్తూ ఉంటాం. ఆస్టియోఆర్థరైటిస్లో ఇది డీజనరేటివ్ కాబట్టి, సో అరుగుదల అనేది కామన్గా ఉంటుంది కాబట్టి, సో అలాంటి వాళ్ళకి పిఆర్పి చేయటం వల్ల ఎంత రిజల్ట్ ఉంటుంది ఆ ఏజ్లో వాళ్ళకి చేసుకోవడం వల్ల? ఇప్పుడు ఎంగేజ్లో అంటే ఓకే, బట్ ఎలానా వాళ్ళకి డీజనరేషన్ టైం కాబట్టి ఎలా అవుతుంది? ఇప్పుడు నీ జాయింట్ పెయిన్ కి చాలా చాలా రీజన్స్ ఉంది. ఒక చాలా కామన్ గా అన్నికి తెలుసా, అరుగుదల వల్ల. బట్ అరుగుదల తర్వాత జాయింట్ కి సపోర్ట్ కోసం లిగమెంట్స్ లో, మసిల్స్ లో, సాఫ్ట్ టిష్యూస్ లో కూడా డ్యామేజ్ జరుగుతుంది, ఇది కూడా వీక్ అవుతుంది కదా. సో నా అల్ట్రాసౌండ్ మషీన్ లో ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ లో ఎక్కడ నొప్పి ఉందా, ఏ ప్లేస్ లో ఉందా మార్క్ చేస్తాము. మసిల్స్ రేంజ్ ఆఫ్ మోషన్, తర్వాత నాట్ ఓన్లీ మోకాల్, ఇది గ్లూటియస్ మసిల్, ఇది స్పైన్ లో ఎంత ప్రాబ్లం ఉందా, ఇది అన్ని చెకింగ్ చేసిన తర్వాత, అసెస్మెంట్ చేసిన తర్వాత కోరిలేట్ చేస్తాము. సో కొన్నిసార్లు పేషెంట్ దగ్గర ఎక్స్రే ఉంటే ఎక్స్రేలో ఎంత గుజ్జు అరిగింది తెలుస్తుంది, కానీ నాకు లోపల ఇది కూడా చూడాలి, నీరు ఉందా లేదా, బర్సా ఉందా లేదా, మసిల్స్ ఎలా ఉంది అన్ని చూడాలి. సో నా ఈ స్కాన్ లోనే చూస్తాను. చూసిన తర్వాత ప్రోటోకాల్ ప్రకారమే చేస్తాము. సో ఇది ఈ యంగ్ ఏజ్ లో కూడా హెల్ప్ అవుతుంది, కొంచెం ఎక్కువ ఏజ్ వాళ్ళకి కూడా అవుతుంది, పెద్దవాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. కానీ కొన్ని పేషెంట్స్ కి ఓన్లీ అరుగుదల లేదు బట్ వాటర్ ఉంది, ఆ టైంలో జస్ట్ వాటర్ రిమూవ్ చేస్తేనే సాల్వ్ అవుతుంది. కొన్ని పేషెంట్స్ కి అరుగుదల ఉంది బట్ అరుగుదల వల్ల నొప్పి కాదు, బర్సా వల్ల నొప్పి ఉంది, జస్ట్ బర్సా ఇంజెక్షన్ చేస్తే అయిపోతుంది. కొన్నిసార్లు పేషెంట్స్ కి ఎంఆర్ఐలో ఏసీఎల్ ఇంజరీ ఉంది, ఏసీఎల్ టేర్ ఉంది, కానీ మీరు చెక్ చేస్తే ఏసీఎల్ కాంపోనెంట్స్ ఏమీ లేదు, అరుగుదల వల్ల ఉంది. సో దెన్ వీ హ్యావ్ టు ట్రీట్ కార్టిలేజ్ కదా. సో క్లినికల్ ఎగ్జామినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఓన్లీ ఎంఆర్ఐలో ఆర్ అల్ట్రాసౌండ్ లో ఇది ఫైండింగ్ ఉంది, ఇదే ట్రీట్మెంట్ చేస్తాము కాదు. పేషెంట్స్ కి ఏం కావాలి, తర్వాత పేషెంట్ ఎక్స్పెక్టేషన్ కూడా ఇంపార్టెంట్ ఇది. సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఒక 50-year టీచర్ వస్తున్నారు, ఏం చెప్తాను, మేడం నాకు ఇప్పుడు 12-13 years వరకు డ్యూటీకి వెళ్ళాలి, స్టాండింగ్ ఉండాలి. సో పేషెంట్ కి ఎక్స్పెక్టేషన్ ఇస్ టు డూ యాక్టివిటీ కదా. ఆ టైంలో నేను చెప్తాను మీరు అన్ని పని వదిలేసేయండి ఇంట్లో, సో దట్ మీన్స్ వీఆర్ జస్ట్ యూనో ఒక మెంటల్ ప్రెషర్ కూడా అవుతుంది. సో నాకు ఏం చెప్పాలి, మేడం ఇది పిఆర్పి ఒక ఆప్షన్ ఉంది, నేను పిఆర్పి చేస్తాము, మీ సైడ్ నుంచి మీరు నీ బ్రేస్ యూజ్ చేయండి, మంచి షూ వేసుకోండి, ఏ టైం మీకు స్టాండింగ్కి అవసరం ఉంటే స్టాండింగ్లో పని చేయొచ్చు, ఏ టైం లేదు మీరు కూర్చోండి, ఇది నేను పేషెంట్కి ఎడ్యుకేట్ చేస్తాను. సేమ్ టైంలో ఒక 70-year పేషెంట్ నా దగ్గర వస్తే, మేడం నాకు ఎంత పని ఏమీ లేదు, నా కోడలు అన్ని చూస్తున్నారా, నాకు జస్ట్ నా పని మంచిగా చేస్తే రాత్రి నొప్పి లేకుండా నేను పడితే ఇది నాకు ఎనఫ్ ఉంది. సో పేషెంట్స్ కి ట్రీట్మెంట్ వేరే ఉంది. సో ఇదే పేషెంట్ ఎక్స్పెక్టేషన్ ఏంటి, పేషెంట్ రిక్వైర్మెంట్ ఏంటి, దాని ప్రకారం ఇది ట్రీట్మెంట్ జరుగుతుంది. సో ఇప్పుడు ఉన్న పేషెంట్ కి ఆల్రెడీ నీలో కొంత నీరు అనేది చేరిపోయి ఉంది. సో మీరు బిఫోర్ సెషన్ లోనే మొత్తం ఆ వాటర్ అంతా కూడా తీసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఈ సెషన్ లోనే మీరు పిఆర్పి చేయడం అనేది జరిగింది. సో చాలా అంటే వేరే వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు పిఆర్పి సక్సెస్ కాకపోవడానికి రీజన్ ఇది కూడా ఉండొచ్చా? సో ఆల్రెడీ నీరు ఉంటుండగానే ఎవరైనా పిఆర్పి ఒకవేళ చేసినా కూడా అది సక్సెస్ కాకపోవడానికి రీజన్ అయింది? అవును, ఇప్పుడు వాటర్ ఉంటే, సో కొన్నిసార్లు 10 ml 12 ml 15 ml వాటర్ ఉంటే బయట నుంచి కనపట్లేదు, ఓన్లీ అల్ట్రాసౌండ్ లోనే తెలుస్తుంది. సో కొన్నిసార్లు చాలా ఎక్కువగా ఉంటే కాల్లో వాపు తెలుస్తుంది బయట నుంచి, బట్
స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్, కొంచెం నీరు ఉంటే కనపట్లేదు. సో అల్ట్రాసౌండ్లో చూస్తూ ఆస్పిరేట్ చేయాలి. ఎందుకంటే ఈ వాటర్ సైనోవియల్ ఫ్లూయిడ్ బ్యాడ్ వాటర్, ఇది దాంట్లో కెమికల్ మీడియేటర్స్ ఉంది నొప్పి కోసం. సో దాంట్లో నేను పిఆర్పి ఇంజెక్ట్ చేస్తే పిఆర్పి కూడా డైల్యూట్ అవుతుంది కదా, సో పిఆర్పి రిజల్ట్స్ రాదు. సో దానికోసమే ఫస్ట్ అల్ట్రాసౌండ్లో చూడాలి నీరుంటే తప్పకుండా రిమూవ్ చేయాలి, క్లీన్ చేయాలి, ఎన్ఎస్ వాష్ చేయాలి, తర్వాత పిఆర్పి ఇంజెక్ట్ చేస్తాము. ఇదే. సో ఇది మీన్స్ దిస్ చాలా బేసిక్, ఈ స్టెప్ చాలా బేసిక్ స్టెప్, ఓకేనా? బట్ దాంట్లో కూడా ఇది ఫాలో లేకుండా ఉంటే పిఆర్పి రిజల్ట్స్ రాదు. దానివల్లనే చాలా మంది పేషెంట్స్ వస్తున్నారు, నాకు మేడం నేను 2 పిఆర్పి చేశాను, బయట నాకు రిజల్ట్స్ రాదు. ఎందుకు? పిఆర్పిలో సైన్స్ వస్తూ ఉంటారు మళ్ళీ, చాలా మంది వస్తున్నారు. పిఆర్పిలో సైన్స్ ఉంది, ఒక పేషెంట్స్ కి పిఆర్పి హెల్ప్ అవుతుంది, ఎందుకు సెకండ్ పేషెంట్స్ కి పిఆర్పిలో ఇది ఇంప్రూవ్మెంట్ కనపట్లేదు? ఒక రీజన్ ఉండాలి కదా. సో ఫస్ట్ పేషెంట్ కి ఆప్టిమైజేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంది. పేషెంట్ కి యాక్టివిటీస్ ఏంటి, మంచిగా వాటర్ తాగుతున్నారా లేదా, ఆర్ కొన్నిసార్లు పేషెంట్స్ కి స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే దాంట్లో నేను చెప్తాను సార్ స్మోకింగ్ కొంచెం తక్కువ చేయాలి, ఆర్ వేరే ప్రాబ్లం ఉంటే వేరే ఇది కండిషన్స్ ఉంటే ఆప్టిమైజేషన్ ఇస్ ఇంపార్టెంట్. సో వాళ్ళు వచ్చేటప్పుడు పేషెంట్ కి వాళ్ళ ప్లాస్మా కౌంట్ ఎంత ఉందనేది కూడా చెక్ చేసుకొని ఆ తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవును, ఫస్ట్ తప్పకుండా చెక్ చేయాలి. బేస్ లైన్ కౌంట్ నుంచి వి విల్ ఎక్స్ట్రాక్ట్ ద సెల్స్, దాని ప్రకారమే ప్రోటోకాల్ ప్రిపేర్ చేస్తాము. సో ఇది బేస్ లైన్ వాల్యూ తప్పకుండా చెక్ చేయాలి. బట్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ మాకు ప్రాక్టికల్ గా చూపించారు పిఆర్పి మీరు ఏ రకంగా చేస్తున్నారు, ఎంత యాక్యురేట్ గా చేస్తున్నారు, అండ్ మీ సక్సెస్ రేట్ పెరగడానికి రీజన్ కూడా ఏంటి అని అనేది ప్రాక్టికల్ గా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.